మాఘపురాణములో 12వ అధ్యాయము. ఓం నమో భాస్కర ఆదిత్యాయ నమః. ఓం నమో భాస్కర ఆదిత్యాయ నమః. ఈ విధముగా అనేక పుణ్య పురుషు వృత్తాంతములు మాఘమాసము స్నానఫలము మహిమ దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు వినిపించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములు తెలుసుకున్నాను, కృతార్థుడైతిని. కానీ నేనొక సంశయము నాకు కలదు. అదేమనగా, మాఘమాసమందు ఏ తీర్థములు దర్శించవలెను సెలవిమ్మని కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పినారు. దిలీప మహారాజా, మాఘ స్నానములు చేయుటకు ఇందుకు ఆసక్తి గలవారు ముఖ్యముగా తీర్థమహిమల గురించి వివరించుదును, శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసనాడు నదీ స్నానము చేసిన ముఖ్యమైన ఆ మాఘమాస స్నానం చేయక తీర్థములు సేవించేవారు అనుకునుటం అనేక ముందురు. అనగా మాఘమాసము ఏ నదిలో అయినా గంగనీటిలో సమానము. అందుచేత మాఘమాసములో నదీ స్నానము సర్వపాపహరములు హరించును, ఆవశ్యకము నది కూడాను. అటులే ప్రయోగ అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రము. ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగానది ఏ సముద్రంలో కలియు చోట మాఘస్నానము ఆచరించిన 7 జన్మలో పాపములు సహితము హరించిపోను. మాఘమాసములో నదీ స్నానముతో విష్ణు దేవాలయములో, మహేశ్వరాలయములో మొదలగు 360 పుణ్యక్షేత్రము ధరించిన ఎడల గొప్ప ఫలము కలుగుటే కాక మరలా జన్మ అనేది కలగదు. ఇక త్రయంబక ముఖ్య అయిన క్షేత్రము గలదు. అందుకు పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచ్చటే పవిత్ర గోదావరి నదిని జన్మించి గౌతముగా గోహత్య దోషం వల్ల పోగొట్టుటకు ఈశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి గోదావరి గోహత్య జరిగిన ప్రాంతమున చేసేవాడు. అది కాక మాఘమాసములో గౌతమి గోదావరి నదియందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణము హరించిపోనుగాక. ఇక ముందు పరమముందు సుఖముండును. గౌతమ నది కొన్ని ప్రసిద్ధులను ఉపనదులు కూడా కలిసి తమ స్నేహ సౌహృదత్వమును చాటుచున్నది. అటులే పంప తమ ఉపనది ప్రవహించే చోటునుంచి శివుడు లింగాకారములో వెలిసి ఉన్నాడు. దానికి అనగా ప్రభావం వలన క్షేత్రము గలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్యాది మహాపాపము సహితముగా పోగొట్టగలను. ఇందుకొక ఇతివృత్తాంతము గలదు, సావధానముగా ఆలకించుము. విష్ణుమూర్తి నాభిక నుండి బ్రహ్మ ఈశ్వరుడు 5 తలలుండే ఈశ్వరుడు పంచవక్త్రైన త్రినేత్రుడు. అదే పేరు కలదు గదా. బ్రహ్మదేవుడు నాకు 5 తలలు ఉన్నాయని గొప్పవాడని అనగా, నాకు 5 తలలున్నాయని నేను గొప్పవాడని శివుడు వాదించుకున్నారు. ఇద్దరు గర్వంతో వ్యవహరించినలాగా చిలికి గాలి వలె వారి మధ్య కలహం పెద్దదైనది. కడకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలని నరికివేసెను. వెంటనే శివునికి బ్రహ్మహత్య పాతకము చుట్టుకున్నది. శివుడికి భయపడి నరికిన బ్రహ్మతల చేతి పట్టుకుని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయినది, పురిగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రుతోటే భిక్షము అడుగుచు భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతనికి భిక్షము వచ్చే భిక్షం దేహనగా గృహిణులందరూ భిక్షము పట్టుకుని గుమ్మం దగ్గర ఉండి శివుని మోహనాకారుడుగా చూసి మోహితులై భిక్షం చేసిన శివుడు వెంట పోచున్నారు.
ఈ విచిత్రము మునీశ్వరులు చూసి కోపము గలవారు తన భార్యలు శివుని అంట పోచుండు సహించలేక ఇతనికి పురుషత్వము నశించుగాక అని చెప్పించాడు. ఈశ్వరుడు చేయనిది లేక జారి చేయునిది లేక జారి కింద పడినది. ఆ లింగమే ఐక్యము పోయినది. ఆ లింగమునకు ఐక్యము పోయినాడు. అటులే లింగాకారములో మారినందువలన ఎనలేని తేజస్సు ఆ లింగానికి ప్రకాశించుండును. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రవేశించును. సంభవించిన ఇట్లు భయంకరంగా ఉండును. అప్పుడే బ్రహ్మ విష్ణు శివుల దగ్గరకు వచ్చి వారిని నోదాచి ప్రభాక్షేత్రములకు చూసుకుని పోయి అచ్చటి నుండి శివుణ్ణి బ్రహ్మహత్యత పాపములు పోగొట్టుకు ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుంచి లింగాకారములో మారినందుకు భక్తులు ఆ లింగముకు పూజించురు. శివ సాన్నిధ్యం పొందగలుగుతున్నారు.